కూడా బాధ్యత వహించాలని చెప్పంటూ నేను ఇలా ప్రభుత్వాలు ఏదైతుందో కేవలం విధి విధానాలు చట్టాలను మాత్రమే రూపొందిస్తాయి. వాటిని అమలు చేసేటటువంటి యొక్క పోలీస్ అధికారులు, ఐపీఎస్ ఉన్నత అధికారులు ఏ విధంగా చట్టాలను ఫ్లోట్ చేసి ఇలా తీవ్రవాదాన్ని మేము అంతమొందిస్తున్నామనేటువంటి ఒక నెపంతోని తమ వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేసిండ్రో దయచేసి గమనించాలని చెప్పి పేర్కొన్న అధ్యక్ష. ఆ అధికారులకు మీ వంతబాడినమా, మీరు వంతబాడుతున్నారా? ఆనాడు ఏదైతుందో ఆ ప్రభుత్వం ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నది కదా. దయచేసి ఆ సంబంధం ఉన్నటువంటి అధికారులు ఎవరే కానివ్వండి అధ్యక్ష, వాళ్ళందరి మీద న్యాయపరంగా చట్టపరంగా చర్య తీసుకోండి అంటున్నాం. మేము ఏదైతుందో ఎవరిని వెనుకేసుకొని రావటం లేదే. ఆనాడు తప్పు చేసినటువంటి ఒక పోలీస్ అధికారులు, ఉన్నత అధికారులు ఎవరైనా మంచిదే కాక చెప్పంటూ నేను వాళ్ళను మీరు వదిలినట్టయితే మీరు బాధ్యతలని చెప్పంటున్నాను. దయచేసి ఏదైతుందో ఇవాళ వాస్తవంగా మీరు అన్నట్టు సరే ఆల్ రైట్, ఈ ప్రభుత్వం కార్యక్రమం చేసింది, మేము 2 ఏళ్ళు అయినా కానీ ఏదో చేసినాం, 2015లో మాకు అవకాశం ఉన్నా కానీ ఏదో ఇగ్నోర్ చేసినాం, అయిపోయింది, ఆల్ రైట్. వీళ్ళు నిజంగా వాస్తవంగా ఈ 9 ఎన్కౌంటర్తోని ఇవాళ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో మేము 1000 ఎకరాల సార్ 1000 కోట్ల రూపాయల డంప్ దొరికిందని చెప్పిన వార్తలు వచ్చినాయి అధ్యక్ష. 1000 కోట్ల రూపాయల డంప్ అధ్యక్ష అంటున్నా నేను. కిలోల కొద్ది బంగారం అధ్యక్ష, వజ్రాలు, వైడూర్యాలు, ఇవాళ 1000 ఎకరాలు కాదు అధ్యక్ష, 1000 కొద్ది డాక్యుమెంట్లు దొరికినాయి అధ్యక్ష అని చెప్పి అంటూ నేను. ఇవాళ నయం ఏదైతున్నదో సరే ఒక డైరీ మెయింటైన్ చేస్తాడో అని చెప్పని వార్తలు వచ్చినాయి అధ్యక్ష. సాధారణంగా ఏ క్రైమే కానివ్వండి, సీజర్ ఆఫ్ పంచనామా కింద సీజ్ చేయబడ్డటువంటి ఒక డైరీయే కానివ్వండి, ఆ నేర సంఘటన స్థలంలో కానీ ఇతరత్ర దొరికినటువంటి వాడిని ఏదైతుందో సీజ్ చేసి కోర్టులో దాఖలు చేస్తారు. ఇవాళ వాట్ హ్యాపెన్ టు ద డైరీ? ఇవాళ ఆ 9 డైరీ ఏదైతుందో ల్యాప్టాపే కానీ, పెన్ డ్రైవే కానీ, కంప్యూటరే కానీ, వీడియో టేప్సే కానీ బహిర్గతం చేయండి. అవి బహిర్గతం చేస్తే వాస్తవంగా నయీం ముఠాతో సంబంధం కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, రాజకీయ నాయకులే కానీ, పోలీస్ అధికారులే కానీ అందరూ బయటకు వస్తారు అధ్యక్ష. మా ఆలోచన కూడా ఏదైతుందో వాళ్ళందరూ బయటికి రావాలని చెప్పంటున్నాను నేను. మేము ఏదైతుందో ఈ నయీం ముఠాకు సంబంధం కలిగి ఉన్నట్టు ఒక వ్యక్తులు అందరూ బయటకు వస్తే కనీసం భవిష్యత్తులోనైనా ఈ విధమైనటువంటి ఒక దుర్ఘటనలకు, ఇటువంటి యొక్క సంఘ వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఏదైతుందో ఎవరు ముందుకు రారు అధ్యక్ష. వాళ్ళందరూ శిక్షింపబడాలనేదే మా ఏకైక ధ్యేయం, లక్ష్యం అని చెప్పండి అధ్యక్ష. ఇవాళ ఈ నయీం ముఠా కేవలం తెలంగాణ రాష్ట్రానికో లేక తెలుగు రాష్ట్రాలకో పరిమితం కాలేదు అధ్యక్ష. ఇవాళ మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఛత్తీస్గఢ్ పలు రాష్ట్రాలు విస్తరింపబడి ఉంది అధ్యక్ష అని చెప్పంటూ నేను. ఇలా మీరేదైతుందో మీ సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పంటుండ్రు. మన సిట్ అధికారి ముందు ఏదైతుందో బహుశా ఒక ఐజీ స్థాయిలో ఒక అధికారిని వేసింది అధ్యక్ష, మళ్ళీ ఒక డీజీ స్థాయి అధికారిని పట్టుకొచ్చి పెట్టిన సంతోషం. మరి ఈ విచారణకు సంబంధించి ఇది పలు రాష్ట్రాలతోని ముడిపడి ఉన్నటువంటి అంశం అధ్యక్ష అని చెప్పంటున్నా. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ మీరు ఇది ఎప్పుడు జరిగిందని అంశం కాకున్నా కానీ ఈయన దగ్గర దొరికినటువంటి యొక్క ఆయుధాలు AK-47 అవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అధ్యక్ష? పాకిస్తాన్ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ, ఆ సంస్థ నుండి సరఫరా చేయబడ్డటువంటి ఆయుధాలు ఈ AK-47 అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. దానికి సంబంధించి ఈ హిజ్బుల్ ముజాహిదీన్ కన్వర్ట్ చేయబడ్డప్పటికీ ఈ సంస్థ యొక్క అధినేత సలావుద్దీన్, who is of Pakistan nation, still he is absconding. సరే ఆల్రెడీ ఈజ్ ఏ పాకిస్తాన్ నేషనల్. మరి ఈ నయీం అనేవాడు ఏదైతున్నదో మన ప్రాంత వాస్తవుడే కదా. హౌ దిస్ Salahuddin and Naeem, they were declared as fugitives
ఫ్యూజిటివ్స్ అంటే వాళ్ళని మీరు కనుగొనలేకపోయారు అధ్యక్ష. నయీం అనే వాడిని ఏదైతుందో మన పోలీస్ వ్యవస్థ ఏదైతుందో కనుగొనలేకపోయింది అధ్యక్ష. నేను ఒక పాకిస్తాన్ ఉగ్రవాదితో సంబంధం కలిగి ఉన్నటువంటి ఒక నేరస్తుడు నయీం విచారణ ఒక రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారితో విచారణ చేయడం జరుగుతుంది, సాధ్యమవుతుందంటే సాధ్యమే అధ్యక్ష. అందుకే మేము మొదటికెళ్ళి కూడా మేము ఏమంటున్నాం అధ్యక్ష, ఈ విచారణ నిష్పక్షపాతంగా కొనసాగాలనంటే ఇది సిబిఐ చేత విచారింపబడ్డప్పుడు మాత్రమే సాధ్యమైందని చెప్పి పేర్కొన్నాం అధ్యక్ష అని చెప్పంటున్నాను. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం, ఇప్పుడు రోజు ఒక లీక్ వస్తుంది అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు బాగా గట్టిగా చెప్తారు, చెప్పడం అయితే లింక్ ఉంటే సంఖ్యలే, వాళ్ళు ఎంత వారైనా వదిలేదు లేదు. మరి అదే లింక్ ఉన్నటువంటి ఒక నాయకులు శాసనసభ్యుల, శాసన మండలి సభ్యుల, ఇతర ఉన్నత పదవుల్లో బాధ్యతలు అనుభవిస్తున్నటువంటి వారా ప్రతిరోజు పుంకాలుగా వార్తలు వస్తున్నాయి అధ్యక్ష. నేను ఎవరి పేరు చెప్దామని చెప్పానంటే ముందుగా మీకు నోటీస్ ఇవ్వాలి. శాసన మండలి సభ్యుల పేరు చెప్దామని చెప్పంటే వాళ్ళు ఎగువ సభకు చెందినటువంటి వారు. వాళ్ళు ఇదే ఎగువ సభకు చెందినటువంటి ఒక శాసన మండలి సభ్యులు ఒక మంత్రివర్గ హోదా అనుభవిస్తున్నటువంటి వారు ఈ నేరస్తునితో అంటగాయాడు అని కేసు నమోదు చేయబడితే ఇంతవరకు ఎందుకు మీరు పట్టుకోలేకపోయారు అధ్యక్ష? ఎందుకు ఈ అలసత్వం అని చెప్పంటూ నేను, ఇది ఒక్కరికే పరిమితమైంది కాదు అధ్యక్ష అని చెప్పంటూ నేను. వాళ్ళు ఏదైతున్నదో 18 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ అధ్యక్ష, 18 మంది, 8 మంది ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు, 42 మంది వివిధ స్థాయిలో ఉన్నట్టు ఒక అధికారులు ఈ నయంకు సన్నిహితంగా మెదిలిందని చెప్పిన వార్తలు వచ్చినాయి అధ్యక్ష చెప్పండి. ముఖ్యమంత్రి గారు వారి ఆలోచన విధానం మరి అమలు కస్తే కానీ తెలిసి రాదు. అది అమలుకు లేకుంటే ఏదైతే కేవలం మాటలు మాట్లాడితే ఏం లాభం అధ్యక్ష? ఇవాళ ఇటువంటిదే గతంలో ఒక సంఘటన వచ్చింది అధ్యక్ష, అయిపోయింది, జైలుకు పోతాడు, ఇక ఊసలు లెక్క పెడతాడు. ఏమైంది సార్ జైలుకి ఎన్నడవేండు, ఊసలు ఎన్న లెక్క పెట్టిండు, ఏమైంది ఆ కేసు విచారణ? ఎందుకు చర్యల మధ్యలో అయిపోయినాయి? ఎందుకు సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను, కనీసం పేరెంట్ లేపినా నేను ఉదాహరణ చెప్తున్నా. నేను సినిమాల ట్రైలర్ రిలీజ్ అయినట్టు రిలీజ్ అవుతుంది. సినిమాల ఏదైతుందో సినిమా రిలీజ్ కన్నా ముందు ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఎట్లా ట్రైలర్ రిలీజ్ అవుతుందో అట్లా వార్తలు లీక్ అవుతుంటాయి. అయిపోయింది, ప్రభుత్వం పట్టుకుంటుంది, నేరస్తుడు ఎంత పెద్దవాడైనా వదిలేదు లేదు. ఎక్కడ సార్, ఎక్కడ ఏ సంఘటన సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా వివరించిందని చెప్పంటూ నేను. ఇవాళ ఏదైతున్నదో మేము దీన్ని ఆశామాషిగా తీసుకోవడం లేదు. ఇదే ప్రభుత్వం ఆరంభమైందని మేము ఆలోచన చేయటం లేదు. మేము రాజకీయాలకు అతీతంగా అంశాన్ని చర్చిస్తున్నాం అధ్యక్ష. మేము రాజకీయాలకు అతీతంగా అంశాన్ని చర్చిస్తున్నాం. ఈ కరడుగట్టిన నేరగాడు, ఈ మానవ మృగం ఎవరైనా మంచిదే గాక, ఈ సంఘ వ్యతిరేక శక్తికి తోడుగా నిలిచినటువంటి వారు, అంటగాగినటువంటి వారు వాడు ఏ పార్టీలో ఉన్నా మంచిదే గాక చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పంటున్నా. అది ఏ పార్టీ అయినా కానివ్వండి చెప్పంటూ నేను. లెట్ దెమ్ బి పాలిటీషియన్స్, లెట్ దెమ్ బి పోలీస్ ఆఫీసర్స్, లెట్ దెమ్ బి బిజినెస్ పీపుల్, లెట్ దెమ్ ఎనీబడి. ఇవాళ ఇది జరగాలంటే ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ సిట్ విచారణతో సాధ్యం కాదు అధ్యక్ష అని చెప్పంటూ నేను. ఈ సిట్ విచారణతో సాధ్యం కాదు. ఎందుకు? ఇవాళ మీ వాణి మీద కేసు పెట్టాలంటే మీకు మొహమాటం, మా వాళ్ళ మీద కేసు పెట్టాలంటే కక్ష సాధింపు అనిపిస్తుంది మాకు. నేనేమంటున్నా, మీకు ఈ మొహమాటం వద్దు, మా మీద కక్ష సాధింపు అనేటువంటి ఒక ఆరోపణ వద్దు. సిబిఐకి ఇస్తే ఏదైతుందో వాస్తవాలు వెలికి వస్తాయి, నిష్పక్షపాతంగా విచారణ జరిగింది అనేటువంటి ఒక అభిప్రాయం కలిగి ఉంటుంది అధ్యక్ష అని చెప్పి అంటున్నా. దయచేసి ఆ ఉద్దేశంతో మేము కోరుతున్నాం తప్ప మేము వేరే ఆలోచన కాదు అధ్యక్ష అని చెప్పి అంటున్నాం. ఇవాళ మీరు కొన్ని ఆస్తులు ఏదైతుందో బలవంతం రాయించుకున్నారు అనేది జీవన్ రెడ్డి గారు 2-3 minutes సార్. ఎట్లా సార్, నేను మొదలు పెట్టలేదు, హాఫ్ అన్ అవర్ అయింది, నేను మొదలు పెట్టలేదు సార్. 25 minutes అయింది సార్. 2 minutes లో కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే ఉన్నదో ఈ ఆస్తులు ఎవరైతే ఉన్నాయో
ఈ ఆస్తులన్నీ కూడా మరి వారికి మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన ఒక బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ ఆస్తులు ఏ విధమైనటువంటి ఒక చెల్లింపు లేకుండా ప్రజల ఆస్తులు బలవంతాన రాయించకుండా అనేది మనకు నిర్ధారణ అవుతున్నది. అటువంటిప్పుడు ఏదైతుందో ఆ ఆస్తులన్నీ వాటి ఒరిజినల్ ఓనర్స్ కు దఖలు పరచవలసిన ఒక బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పి అంటున్నాం. దయచేసి ఈ ఆస్తులను ఈ ఒరిజినల్ ఓనర్స్ కు దఖలు పరచడంతో పాటుగా వాళ్ళు ఏదైతున్నదో ఈ నయం లాంటి సంఘటనలే కాదు అధ్యక్ష అని చెప్పి అంటున్నా. మీరు ఎంతవరకు అయితే ప్రజా సంఘాలు పౌర హక్కుల కోసం పాటుపడేటట్టు ఒక నాయకుల మీద నిర్బంధం విధించాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఇది రియల్లీ ఈ సమాజం ఏదైతుందో అప్డేట్ చేయదు అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. వీళ్ళ సోదరి విమలక్క అరుణోదయ సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాల అధ్యక్ష అని చెప్పి అంటున్నా. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో ప్లీజ్ కంక్లూడ్ లాస్ట్ 1 minute ప్లీజ్ సార్ నేను ఎక్కడ డివేట్ కావటం లేదు. నేనేదైతుందో ఈ సంఘ వ్యతిరేక శక్తులు ఏ పరిస్థితుల్లో ఉద్భవిస్తారు అనే ఒక అంశం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. ఇవాళ వాస్తవాలు మాట్లాడేటటువంటి ఒక సంఘాలను మనం అణిచివేయాలనే ఒక ధోరణి సరైనది కాదు అని చెప్పాలనే ప్రయత్నం చేస్తామని చెప్పంటాం అధ్యక్ష. నేను దయచేసి ఏదైతున్నదో ప్లీజ్ ఏం చేస్తున్నావు నువ్వు పెద్ద మనిషివి, నీకు తెలుసు ఏం చేస్తున్నావు పెద్ద మనిషి. జీవన్ రెడ్డి గారు లాస్ట్ 1 minute సార్ నేనేమంటున్నా, ఇప్పుడు ఈ డైరీ అనేది బయటకు రావాలి అధ్యక్ష. ఈ డైరీ ఏదైతుందో మీ స్పీకర్ గారి ఛాంబర్ లో పెట్టుకోండి అధ్యక్ష. ఈ డైరీని ఎందుకు దాస్తున్నారు మీరు? ఈ డైరీని, ఈ పెన్ డ్రైవ్ ను, ఈ ల్యాప్టాప్ ను ఇవి మీరు ఎందుకు దాస్తున్నారు అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. వీటిని బయట పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందా లేదా అని చెప్పి మనం చూస్తాం అధ్యక్ష. ఇప్పుడు మీరు ఏదైతుందో నయంను మేము కడతీర్చామని చెప్పి అంటున్నారే, మరి ఆ నయం కంటగాగిన వాళ్ళు కడతీర్చాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని చెప్పి అంటున్నాను. ఆ నయం కంటగాగిన వాళ్ళు ఏదైతుందో మీ వాళ్ళు అయితే ఒకలాగా మీ ఎంఐఎం ఇప్పుడు మీరు సబ్జెక్ట్ చెప్పినారు, రిపిటేషన్ అవుతా ఉన్నది. లాస్ట్ 1 minute చెప్పనియడం కాదు, చెప్పనిచ్చినాము, రిపిటేషన్ వస్తా ఉన్నది. చెప్పిందే చెప్పుడు ఎన్నిసార్లు చెప్తారు? ప్లీజ్ ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి చెప్పనిచ్చినాము. సార్ నేను ఎందుకంటున్నా అంటే గతంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మొత్తం అసలు ఒక సంచలనం సృష్టించింది అధ్యక్ష. ఆనాడు నోటుకు ఓటు, ఆ నోటుకు ఓటు ఏమైంది ఎవరు తెలియదు అధ్యక్ష అంటున్నాను. చింతల రామచంద్ర మేము అందుకే నేనేమంటూ అధ్యక్ష, ఏదే కానివ్వండి కాక డిస్కషన్ లో డీవియేషన్ అయినప్పుడు నో డీవియేషన్ అధ్యక్ష. నేను ఐఎమ్ కన్ఫైనింగ్ టు సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ మాట్లాడడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు 10 రోజులు అడిగితే 20 రోజులైనా సభలో చర్చిద్దామన్నారు. చర్చించేటప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ మీద డిస్కషన్ ఉందో దాని మీద మాట్లాడండి. మీరు చెప్పిందే చెప్పి మీ దగ్గర సబ్జెక్ట్ అయిపోయింది, కానీ చెప్పిన పదాన్ని 4 సార్లు చెప్తున్నారు. కొత్త విషయం ఏదైనా ఉంటే చెప్పండి, చర్చిస్తాం. అందరు సభ్యులు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని తొందరగా కంక్లూడ్ చేస్తే మీకు ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే మళ్ళీ మాట్లాడండి. జీవన్ రెడ్డి గారు, సార్ గౌరవ మంత్రి గారు ఏదైతున్నదో ఈ 1 సభ ప్రభుత్వం ఏదైతుందో మీరు ఎన్ని గంటలు చర్చినా మీరు సిద్ధం అని చెప్పి అంటుంది అధ్యక్ష. మళ్ళీ ఎందుకు గంట కొట్టుడు అధ్యక్ష? చర్చగా మళ్ళీ ఎందుకు గంట కొట్టుడు అంటున్నా నేను. ఇవాళ ఏదైతుందో ఇవాళ ఈ నయం సంఘటనకు సంబంధించి చెప్తున్నా నేను. చర్చించడం సార్ నేను ఐఎమ్ నాట్ డివేట్ కావడం వేరు, చెప్పింది చెప్పడం వేరు. నో సార్ నేను కేవలం నయం సంఘటనకు సంబంధించి చెప్తున్నాను సార్. నేను ఇవాళ వాస్తవంగా ఏదైతున్నదో ఇవాళ నయం సంఘటనలో నయం సమకూర్చినటువంటి అక్రమ ఆస్తుల చిట్టా ఏదైతుందో బయటకు రావాలనేది ఇవాళ అందరి డిమాండ్ అధ్యక్ష అని చెప్పి అంటున్నా. ఇవాళ 100 కోట్ల నగదు మిషన్లు లెక్క పెట్టాయి అధ్యక్ష అంటున్నాను. మిషన్లు లెక్క పెట్టినాయి, వేల చింతల ప్రభాకర్ గారు, జీవన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు మాట్లాడిన అంశాలన్నీ రికార్డ్స్ లో ఉన్న వాటినే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. రామచంద్ర రెడ్డి గారు,
ఓకే రామచంద్ర రెడ్డి 1 minute లాస్ట్ 1 minute. నయీం నేర చర్యలకు ఉన్న విస్తృతిని